అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? బాగుతున్నారా? యాజకుడు వచ్చినప్పుడు తన కుమారుడు చదివిపోయిన వెధవరాలు స్త్రీ ఏం చెప్పింది? నా కుమారుడు క్షేమంగా నుండి మొత్తం ఎలాగుందట, మంచిగానే ఉందని చెప్పింది. మన మనసుపూర్వకంగా మనం నమ్మితే ఏదైనా సరే అది ఎలాగుంటుందట, బాగానే ఉంటుంది. స్తోత్రం. వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉన్న వాక్యంతో కూర్చున్నాం. కీర్తనాలు 65లో 1, 2 అందరికీ తెలిసిన వాక్యం. దేవా, సీయోనులో మౌనం గుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరాలు నీ యొద్దకు వచ్చెదరు. స్తోత్రం. ఇది నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడు, సర్వ శరీరులు ఎక్కడికి వస్తారట? నీ యొద్దకు. అంటే ఎవరి యొద్దకు? దేవుని యొద్దకు. అంటే దేవునిలో మనం ప్రార్థన చేయడానికి ఎక్కడికి రావాలట? దేవుని సన్నిధికి మనం రావాలి. ఆయన మన ప్రార్థనలు ప్రతి ఒక్కరు కూడా ఆయన తన చెవి యొక్క దేవుడు ఏం చేస్తున్నాడట? మన మొర ఆలకిస్తున్నాడు. అతడు మనం దేవుణ్ణి విడిచిపెట్టినా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఆయన ప్రతి క్షణం మనల్ని ఏం చేస్తున్నాడట? కాచి కాపాడుతున్నాడు. అదే కదా ఇశ్రాయేలు దేవుడు కొనకడు నిద్రపోడట. అంటే ఆయన మనల్ని ఎంత కాచి కాపాడుతున్నాడో మన ప్రతి ఒక్క ప్రార్థనను విని మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటు ఉన్నా, ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్న దేవుడు మన ప్రార్థన ఏం చేస్తున్నాడట? ఆలకిస్తున్నాడు. స్తోత్రం. అయితే నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఒక వాక్యం. ఏంటి? ఆగిపోకుండా సాగిపోవాలి. ఇది ఆగిపోకూడదు కానీ ఏం చేయాలట? సాగిపోవాలి. అందరికీ లోతు కోసం తెలుసు కదా, లోతు భార్య కోసం తను ఏం చేసింది? అబ్రహాము లోతుకి అందరికీ తెలిసిందా కదా, తన భార్య ఉప్పు స్తంభం ఎలాగైపోయింది. తను ఆగిపోయి తన వెనక ఉన్నది లోక అందం చూసి అది ఎలాగుందట? అది చూస్తే పరలోకాన్ని చూసినట్టు ఉందట దేశం. అలాగని వెనక్కి తిరిగినంత తను ఏమైంది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంటే మనం దేవుని తట్టు మానేసి వెనక తట్టు ఆగిపోయి చూస్తే ఏమవుతామట? అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. మనం ఉప్పు స్తంభంలో మన జీవితాలు ఏంటైపోతే గట్టి ఉండిపోతాయి. సూత్రం. మన జీవితాలు కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనకి ఏంటంటాడు? సాగిపోతాం. దేవుడు మనతో లేడా? హానోకు దేవునితో నడిచడానికి ఒకే ఒక్క వాక్యం ఉంది తప్ప అక్కడ ఇంకేమీ లేదు. కానీ దేవుడు హానోకుతో నడిచాడు. అదే చూస్తే కిందకు వస్తే తన వంశావళిలో ఉన్నావు అతనే ఎవరు? నోవాహు. తను కూడా ఏంటి? దేవునితో నడిచాడని. దేవునితో నడిచాడంటే దేవుడితో పట్టుకొని కాదు, కానీ దేవుడు వారి పక్షం నుండి వారి తోడు ఉన్నారు కాబట్టి వారు ఏం చేశారు? దేవునితో నడిచారు. అంటే వారు ఎక్కడ ఆగిపోయారా? ఎవరో ఏమన్నారని లేదు, కానీ ఏదో చూసి కూడా వాళ్ళు ఆగిపోలేదు. కానీ దేవునితో నడిచారు కాబట్టి అక్కడ ఎక్కడికి వెళ్ళి దేవునితో ముందుకు సాగారు. స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఎలాగట? వెసుగగా ప్రార్థించాలి. అది ప్రతిసారి నేను చెప్పినప్పుడు మనం ఏంటైపోతున్నాం? వెసుగుబాటులో పడిపోతాం. ఏదో ఒక ఆలోచన లేదా ఏదో ఒక చింతలో మనం ఏం చేస్తున్నాం? ఆగిపోయి అక్కడ ఎవరో ఏటంటారుగా అనే ఆ మనసును మనం పట్టుకొని ప్రార్థించినప్పుడు కూడా ఎవరో అన్నిది ఎవరో చెప్పింది మనం ఏం చేస్తాం? అది ఆలోచన తెచ్చి మనం ప్రార్థన నేర్చేస్తాం. ఒక విసుగుబాటు తనలకు మార్చేస్తాం. అవునా కాదా? మనకు విసుగుబాటు అంటే ఏదో కాదు, ఏదో విసిగిపోయే నేను చేయలేను కాదు, ఏదో ఆలోచన మనలో నుండి కూడా అది ఆ విసుగు ఆలోచనని ఏదో బాధని ఏదో పట్టుకొని మనం అలాగ దాన్ని కృంగిపోయి ప్రార్థన ఏడ్చేస్తామో మన ప్రార్థనని ఆపేస్తాం. ఆ ప్రార్థన ముందుకు ఏడ్చేయలేకపోతున్నాం, కొనసాగించలేకపోతున్నాం. కానీ దేవుడు మన ప్రార్థన నేర్చేస్తాడంటే ఆలకించేవాడు. అవునా కదా? మనం కీర్తనలో చదివేటి ప్రార్థన ఆలకించేవాడు. మన ప్రార్థనలు ఆయన ఎప్పుడు ప్రతి క్షణం కూడా ఆలకిస్తాం. ఇశ్రాయేలు దేవుని విడిచిపెట్టి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు కూడా దేవుడు వారి మొరను విని వారికి ఏం చేశారు? రక్షణకర్తని దేవుడు పంపించారు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడిని మొరపెడితే దేవుడు ఏమంటారు? మనకి తండ్రి కుమారుని ప్రేమించినట్టు మన తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. మనందరికీ తెలుసు కదా, ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు ఇంట్లో తప్పిపోయారు. మన దైవజన చాలాసార్లు చెప్పారు. ఒక కుమారుడు ఎక్కడ తప్పిపోయాడు? ఇంట్లో తప్పిపోయాడు. ఇంకొకడు లోకానుసారంగా తప్పిపోయాడు. కానీ ఇంట్లో తప్పిపోయిన వాడికి ఏంటి రాలేదు? జ్ఞానం రాలేదు. కానీ లోకంలో తప్పిపోయిన వాడికి జ్ఞానం వచ్చింది. అలాగే కూడా తన తండ్రి ప్రేమ కూడా అతనికి ఏం చేసింది? తెలిసింది. అతను తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి ఎంతో ప్రేమగా, అంటే అతని మనసులోనే ఎంత అనుకున్నాడు? ఎంత కృంగిపోయి ఉంటాడు?
ఇప్పుడు ఒక మనిషి మమ్మల్ని కొంత దూరం మనల్ని విడిచిపెట్టి కొంతసేపు విడిచిపెడితే మనం ఎంత బాధపడతాం. అలాంటి తండ్రి అతన్ని విడిచిపెట్టి సొంతంగా విడిచిపెట్టినప్పుడు తండ్రి ఎంత బాధపడతాడు. నా కుమారుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అతడు తిన్నాడా లేదా, ఏ రకంగా ఉన్నాడు అంటే కుమారుడు కంటే తండ్రి ఎంత వేదన పడి ఉంటాడు. ఒక తండ్రి వేదన అట, తల్లి వాక్యంలో ఉంది కదా, నీ తల్లి మర్చిన నీ తండ్రి మర్చిన నేను ఏడ్చేనట, ఎప్పుడు కూడా మరోడట విడవడట. అదే కీర్తనలో చెప్తాను, నీ తల్లి తండ్రి ప్రేమించింది కనుక నేను అత్యధికంగా నేను ఏడ్చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను అని వాక్యం చదివిస్తాను. అదే వాక్యం చూస్తాను, కన్నీటు ఏడ్చినప్పుడు కూడా దేవుడు నీ బాష్ప మీద తుడుస్తానని ఇక్కడ ప్రకటన గ్రంథంలో. అంటే దేవుడు ప్రతి క్షణం నీకు ఓదార్చడానికి ఉన్నాడు. అదే ఇర్మియాకు వచ్చిన వాక్యంలోను, అది యెషయాకు వచ్చిన దేవుడు ఏడు చెప్తున్నాడు. యెషయాలో దేవుడు అట మనం ఎక్కడ దుఃఖించి ఉన్నామో అక్కడ ధైర్యాన్ని ఇస్తాను. ఆదరలేని స్థలంలో ఆదరణకర్తగా ఉన్నాడు దేవుడు. అంటే నువ్వు ప్రార్థించినప్పుడు ఒక ఆదరణకర్తగా దేవుడు నీ దగ్గరికి వస్తాడు. వేదన స్థలంలో నువ్వు ఉన్నప్పుడు, అదే కదా కీర్తనలు 23లో ఉంది, అంధకారంలో నువ్వు వేటి నడిచినను నీకు ఏటి కూడా ఏమి కలగదు. ఆ కీర్తనలు 91 వచ్చేసరికి అంటే అక్కడికి ఇక్కడ చూడండి, నువ్వు అక్కడ నడిచినప్పుడు దేవుడు నీకు తోడు, ఇక్కడ నువ్వు నడిచినప్పుడు నీకు ఏ అపాయం కూడా దేవుడు కలగకుండా జాగ్రత్త పరుస్తున్నాడు. అంటే ఎంత తండ్రి నీ ప్రేమ చూడండి. అవునా కదా, నువ్వు ప్రేమించిన నువ్వు తన దేవుడు నీ కొరకు వచ్చి ప్రార్థించాడంటే నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు. ఇప్పుడు చాలామంది హృదయంలో నలిగిపోయి రాత్రి వెళ్ళి ప్రార్థిస్తుంటారు, లేదా ఎవరికి వినపడకుండా మన హృదయంలో మనం ఏం చేస్తాం, దుఃఖించి దేవా ఏటి దేవా నాకు చేసింది అది, ఏటి దేవా ఇంత శ్రమ, ఏటి దేవా ఇంత వేదనతో నేను వెళ్తున్నాను, నువ్వు నన్ను విడిచేసావా, నా తోడు లేవా అన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా అంటే నువ్వు భయపడకము అని. స్తోత్రం. దేవుడు నీకు ఇప్పుడు కూడా ప్రతి క్షణం చెప్పే వాక్యం అంటే భయపడకము. ఇప్పుడు చూస్తే యోసేపు జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు తన అన్న తమ్ముడు తన సొంత వారే తను విడిచేశారు, అమ్మేశారు, చంపాలని కూడా చూశారు. అక్కడ నుండి అమ్మేసినప్పుడు కూడా అక్కడ నుండి వేరే దగ్గరికి పోతీఫర్ ఇంటికి అక్కడ ఎంతో నిజాయితీకి పని చేశారు. కానీ ఏమేమి దొరికిందా, చెరసాల దొరికింది. అప్పుడు కూడా అతను ఏడ్చేసి దేవుని విడిచిపెట్టలేదు. అక్కడ నుండి చెరసాలకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు తనతో ఉన్నాడు, తోడుండి తనని ఎక్కడ పడిపోయాడు దేవుడు అక్కడే దేవుడు ఏడ్చేసాడు, లేపాడు. స్తోత్రం. అదే యోగు జీవితంలో కూడా తను ఎక్కడ పడిపోయాడు, తన కుటుంబంలోన, తన స్నేహితుల, తన ఊరిలోన, తన శరీరంలో కూడా తను ఏడ్చేసాడు, పడిపోయాడు. తన శరీరానికి పురుగులు పట్టేసి తన జీవితం కూడా నాశనానికి దగ్గర ఉన్నప్పుడు సాతాను ఎన్నో రకాలుగా తనకి వేధించినప్పుడు కూడా తన చెప్పి దేవుడిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఏంటి, పసి పిల్లవాడి కంటే మంచి శరీరం అంటే చిన్న పుట్టిన పసిపిల్లలు అంటే ఒక శరీరాన్ని యోగుకి దేవుడట ఇచ్చాడు. అంటే దేవుని యందు నమ్మిక నుంచి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడట ఇప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. స్తోత్రం. దేవుడు మన పక్షం ఉన్నాడా లేదా చెప్పండి, ఉన్నాడా లేదా? మన పక్షాన వ్యాజమాడతారు, యుద్ధమాడతారు, మన పక్షాన్ని నిలబడతారు, మన పక్షమున దేవుడు పోరాడతారు, మన పక్షమున ఎక్కడికి వెళ్ళి మనకి ముందుకు చేస్తారు, నడిపిస్తాడు దేవుడు. స్తోత్రం. దేవుడికి నువ్వు అడుగు, దేవా ఈ క్షణం నేను ఉన్నాను కదా, నన్ను నడిపిస్తావా? మన వాక్యం చెప్పారు కదా మన అయ్యగారు పెద్దయ్య గారు, ఏంటి దేవుడికి మనం ప్రొవైడ్ చేయాలట, అప్పగించాలి. దేవుడికి మన దారులు అప్పగిస్తే ఏ త్రోవలు వెళ్ళాలో దేవుడు ఏం చేస్తాడట, నడిపిస్తాడు. స్తోత్రం. మనం దీని అలాగే చూస్తే ప్రార్థన మనం ఎన్ని రకాలు, అదే కయ్యను కదా, దేవుని కరుణ కొరకు ప్రార్థించాం. కయ్యను చేసిన పాపంలో కూడా దేవుడు తను క్షమించి తను చేసిన వారికి దేవుడు కరుణ దేవుడే ఏం చేశారు, అనుగ్రహించాడు. తనకి ఎలాంటి కరుణ వచ్చిందంటే ఇంకొకతను అత్తను చంపాడు, కానీ అత్తన్ని ఇంకొకరు ఎవరు ఏం చేయలేరు, చంపలేరు. అంటే తనకు ఆ వేదన తెలియకుండా దేవుడు ఏం చేశాడు, ఒక కరుణని ఇచ్చాడు. స్తోత్రం. తన జీవితంలో కరుణతో దేవుడు వెళ్ళినప్పుడు దేవునికి అదే ఆదికాండంలో వచ్చినప్పుడు దేవునికి కయ్యను అన్న దానికి అర్థం అంట, దయ్యక దేవుడు నా మీద ఏడు చేశాడు, దయ చూపించాడు. దయ చూపించి ఏడు చేశాడు, కుమారుని అనుగ్రహించాడు. హేబెలు పదానికి ఏ అర్థం లేదు, కయ్యను అన్న పదానికి దయగల కుమారుడు అని.
అంటే దయ నుండి దేవుడు ఏడు చేశాడు, అతనికి ఏడు చేశాడు, కరుణని దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం. అంటే ఇప్పుడు అదే కదా, ఆదికాండం 4:13-14 కయ్యను దేని కొరకు ప్రార్థించాడట? దేవుని కరుణ కొరకు ప్రార్థించాడట. స్తోత్రం. అదే అబ్రహాము చూస్తే కుమారుని కొరకు. అలా మనం చూసుకునేది చాలా ఉన్నాయి. దేవుడు మనం ప్రార్థించాలి కానీ సొదొమ గొమొర్రా లాంటి పెద్ద ప్రదేశాలను కూడా మన దేవుడు ఏం చేస్తే వాటి నుండి మనల్ని విడిపించగల సమాచారుడు. స్తోత్రం. ఈరోజు ఎంతమంది నమ్ముతారు దేవుని సన్నిధిలో, దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటాను, సమర్పించుకోగలరు దేవుడికి? ఇస్సాకు సమర్పించుకోవడానికి మునుపు అబ్రహాం తన కుమారుని ఏం చేశాడట? సమర్పించుకున్నాడు. ఆయన సమర్పించుకున్నాడు, తండ్రి సమర్పించుకున్నాడు కాబట్టి కుమారుడు కూడా దేవునికి తన్ను బలియాగంగా సమర్పించుకున్నాడు. స్తోత్రం. అంటే మన జీవితానికి మనల్ని మనం దేవుడికి సమర్పించుకుంటాం. మన జీవితం కూడా దేవుడికి అయితే వంగుతుందట. మనలో ఉన్నవాడు కూడా వంగుతాడట. మన అజయ్ పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు కదా, నేను ఎప్పుడు నడుస్తాను కానీ నాలో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏడు చేస్తాడట, గెంతునే ఉంటాడు. నేను మౌనంగా ఉంటాను కానీ నాలో ఉన్నవాడు ఏడు చేస్తాడట, గెంతుతోనే ఉంటాడు. నేను వెన్ను అని. మన జీవితాల్లో కూడా మనం అలాగే కదా, మన శరీరంతో మనం ఆలోచిస్తాం, ఈరోజు నేనేంటి ముందు కొనసాగుతాను, దేవుళ్ళు ఉంటాను, నాకు డ్రాప్లో ఉన్నాడు అంటే ఈరోజు వద్దులేనన్నా రేపు చేద్దాం, ఈరోజు వద్దులే, ఈరోజు కొద్దిగా విశ్రాంతి తీసుకుని రేపు చేద్దాం, రేపు చేద్దాంలే, రేపు అని మొత్తం అన్ని రోజులు గడుస్తుంటే కానీ అది ఇప్పుడు కూడా ముందుకి కొనసాగదు. దేవుళ్ళు మనం ప్రార్థనతో ముందుకెళ్తే దేవుడు రేపు కాదు నేడు ఈ క్షణమే దేవుడు ఏం చేస్తాడట? చేయగల సమాచారుడట. స్తోత్రం. ప్రార్థించాడు దేవునికి, దేవా ఈరోజు నేను ప్రార్థిస్తాను దేవా, జరగలేని కార్యాన్ని కూడా నువ్వు వెయిట్ చేస్తావు దేవా, జరిగిస్తావు. అసాధ్యమైనది ఏది కూడా నీకు లేనే లేదు దేవా, సమస్తము నీ పేరట సాధ్యం. తన పేరును పట్టుకొని శిష్యులు వెళ్ళినప్పుడు దయ్యాలు కూడా వదిలేదు. కానీ ఒక మంచి దయ్యం ఏంటంటే వారికి చేతులు చేయలేదు, వదలలేదు. ఎందుకంటే వారేంటి దేవుడు నా శక్తి ఇచ్చడం నేను ఉపయోగించేస్తున్నాను తిరుగుతున్నారు తప్ప దేవుడు నాతో ఉన్నారని వారు ఏం చేయలేదు, మర్చిపోయారు. దేవుడు ఇచ్చిన అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. దేవుడి పేరట మొత్తం అన్ని వదిలిగొట్టారు కానీ దేవుడే స్వయాన దిగి వస్తే కానీ అదేంటి అవ్వలేదు, వెళ్ళలేదు. అంటే మనలోని మనశక్తి ద్వారా మనం వెళ్ళకూడదు కానీ దేవుడి శక్తి మనలో నుండి ఏటి అవ్వాలట? ప్రబలం అవ్వాలట. అంటే ఒక సువాసనగా మొత్తం ఏం చేయాలట? ప్రబలించాలట. అవునక ప్రార్థన శక్తి అట ఏలియా ప్రార్థించాడు. అవునక ఏలియా ప్రార్థించాడు. ప్రతి ఒక్క దేవుని సన్నిధిలో చాలా మంది ప్రార్థించారు. అలాగే రిబ్కా ప్రార్థన చేసింది, ఇస్సాకు ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరు కానీ రిబ్కా ప్రార్థన చేసింది ఒక జవాబు కోసం. జవాబు లేని స్థలంలో రిబ్కా వాళ్ళ ప్రార్థన చేస్తే, మన వైజాగ్లో ఉన్న రిబ్కా కాదు, మనం బైబిల్ ఉన్న ఒక రిబ్కా గారి కోసం చెప్తున్నాం. అయితే ప్రార్థన చేసినప్పుడు తన జీవితంలో ఒక జవాబు లేదు కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసి ఏం పొందుకుందట? దేవుడి నుండి ఒక జవాబు పొందుకుంది. స్తోత్రం. నేను ఎప్పుడు నాకు ఎక్కువ నచ్చేది ఏంటంటే హన్నా ప్రార్థన. ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి, అందరికీ తెలిసిన వాక్యమే హన్నా కోసం. నాకు కానీ హన్నా వాక్యంలో నాకు ఒక్క చిన్నది అర్థమైంది ఏంటంటే, అక్కడ చాలామంది ఎన్నో వేదన పెట్టినా తన మనసును తను ఎంత ఇది చేసుకుందంటే, పక్కవారు ఏం అనుకున్నా, ఎవరేమని చెప్పినా, ఎవరు బయటికి వెలివేస్తారు అనుకున్నా, ఎవరో చూస్తే చంపేస్తారు అనుకున్నా. ఎంతోమంది దేవాలయంలో ఉన్నప్పుడు స్త్రీలకు ప్రవేశం ఉందా? లేదు. కానీ బయట వారు చూస్తే ఏమవుతారు? చంపేస్తారు. అక్కడ యాజకుడు కాపులా ఉన్నాడు. యాజకుడు ఒక్క యాజకుడు ఆపగలదా ప్రజలు? లేదు. కానీ అక్కడ కాపులా అతను ఎంత భయంతో ఉన్నా తను చూసి ఎక్కడ చంపేస్తారేమో. తనకు అంత అవసరమా చెప్పండి? యాజకుడే ఏంటి? స్త్రీలను రోపణకి ప్రవేశం ఇవ్వడం. దేవుడు తన హృదయంలో దూరి చేశాడు, అన్నానే రోపణకి ఏం చేశాడు? ప్రవేశింపజేశాడు. అంటే దేవుడు అనుకుంటే నువ్వు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ప్రవేశింపజేయగలడు. అంటే నువ్వు దేవుడికి నీ మీద ఏదో ఒక ఆలోచన, ఒక నిర్ణయం ఉంది దేవుడికి. నువ్వు అక్కడికి వెళ్తే కానీ నువ్వేం చేయలేవు. ఆ స్థితిలోకి వెళ్తే కానీ దేవుని దగ్గర నీకు అనుబంధం ఉండదు. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు ఏం చేస్తాడు?
నీకు అనుబంధం దేవుడు తనతో నిన్ను నడిపించడానికి దేవుడు శోధిస్తున్నాడు. స్తోత్రం. ఇప్పుడు హన్న అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది దేనికోసం? కుమారుని కోసం. తనేమో కుమారుని అలా ఉంచుకుంటాను లేదు. దేవా నువ్వు నా కుమారుని దయచేయి, తిరిగి నేను అందరి దగ్గర దేవా నువ్వు ఇచ్చావని నీ పేరుని గన్నపరిచి దేవా మళ్ళీ నీకు ఏడ్ చేస్తాను, తనని ప్రతిష్ఠిస్తాను అన్న. అంటే దేవునికి మళ్ళీ ఏడ్ చేస్తుంది, తిరిగి ఇచ్చేసింది. అంటే దేవుడి నుండి జవాబు పొందుకొని దేవుడికి మొరపెట్టడం ఎప్పుడు కూడా తను ఆపేయలేదు. స్తోత్రం. మనం చూస్తే అక్కడ మాత్రమే హన్నా కోసం ఉంది, అవునా కదా? తన ప్రార్థన కోసం ఎంత ప్రార్థించిందో, ఎంత వేదన పెట్టారు చూడండి. చిలిపితనంలో కూడా జీవితంలోన సమయంలో దేవుడిని విడిచిపెట్టలేదు. చిన్నతనంలో దేవునితో అతను విడిచిపెట్టారు లేదు. దేవుని స్వరం వినగానే ఎవరు పిలిచారన్న తన హృదయం అనేది ఒక ఆలోచన వచ్చింది. తన యాజకుడు పిలిచాడా లేదా ఎవరు పిలిచారు? అటు ఇటు తిరిగిస్తే తిన్నగా వెళ్ళేసరికి ఎవరు ఏలి దగ్గరికి వెళ్ళి ఏలి యాజకుడికి అడిగారు, నువ్వు పిలిచావా యాజకుడు అంటే కాదని చెప్పి. తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు కూడా తను కాదని, మూడోసారి అక్కడ చూస్తే సమూయేలు దేవుడిలో ఉన్నాడు తప్ప దేవునికి ప్రార్థన చేయడు. దేవుడు తనతో ఉన్నాడని మనం అక్కడ చూడవచ్చు. దేవుని స్వరం విన్నాడంటే దేవునితో అతను డేట్ చేస్తున్నాడు. ఆ క్షణం దేవునితో దేవుని సంఘంలో అనుబంధంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ స్వరం వినగానే మూడోసారి నేనున్నానన్నట్టు దేవుడు తనతో డేట్ చేశాడు, మాట్లాడాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏదో ఆలోచనతో కాకుండా దేవుని ఆలోచనతో మనం ఉంటే దేవుని స్వరం మనం ఏం చేయాలి? వినగలం. స్తోత్రం. అందుకే మన దైవజనులు ఎప్పుడు కూడా ఒక్కటే చెప్తారు, ఏంటి? దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రార్థనతో మనం ఏం చేయాలట? కూర్చోవాలి. అంటే ప్రార్థన లేకుండా దేవుని స్వరం వినడం అసాధ్యం. మొదట ఆదాము నుండి మొదలుకొని దేవుడితో మాట్లాడాలంటే అక్కడ మొదటగా ఆదాము చెట్టు వెనకాల దాక్కు. కానీ ఒక సమయాన దేవుడు వచ్చినప్పుడు తనతో తను ఏం చేశాడు? మాట్లాడాడు. అంటే దేవుడితోటి ప్రార్థనలో ఉన్నాడు అనుకోవచ్చు మనం. అది తర్వాత వచ్చిన అలాగ చూసుకొని వస్తే దేవుడిలో మనం ఏం చేయాలట? ప్రార్థనలో ఉంటే దేవుని స్వరం మనం ఏం చేయగలమట? వినగలం. స్తోత్రం. మనం ప్రార్థనలో ఉంటే దేవుడు మనకి ఎప్పుడైనా దేవుడు మనల్ని నడిపించగల సమాచారం. స్తోత్రం. దేవుడు మనం మీరు అడుగుదామని, దేవా ఈ ఒక్క మాట చాలే. మనం ఎప్పుడు పాడే పాటే కదా, ఈ ఒక్క మాట నాకు చాలు దేవా. దేవుని ఒక్క మాటతోటి బోధించాలని దేవుడు మార్చేశాడు. అలాంటి మన జీవితాన్ని మార్చడం అతను ప్రతి ఒక్క దేవుని సంగతి ఒక్క క్షణం కలవుతుంది. ముగింపు కాదు, ఈ వాక్యాల దేవుని నీతో మాట్లాడతానని చిన్నది. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధి కళ్ళ మోసి దేవుని కలదు ఒక్క క్షణం దేవునికి తర్వాత దైవజనులతో కాటు ముగించుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధి, దేవా నేను ఈ క్షణం నీకు అర్పించుకుంటాను దేవా. దేవా సొలొమోనుకి జ్ఞానం అర్పించినట్టయ్యా, దావీదుకి ఆశీర్వాదం ఇచ్చినట్టు దేవా, అలాగే దావీదుకి సహాయం చేసావయ్యా. అలాగే దావీదు నీకు ప్రార్థన చేసినప్పుడు తను నడిపించావు దేవా. అలాగే దేవా ఏలియా మరణం కొరకు ప్రార్థించినప్పుడు దేవా ఆ మరణం నుండి తప్పించావు దేవా. అయ్యా నీకు ఈ క్షణం మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. యెహోయాహాజు విజయం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవా తనకు విజయం సమకూర్చినట్టు దేవా. అలాగే దేవా హిజ్కియా శత్రువులపై విజయం కొరకు ప్రార్థించినప్పుడు విజయం ఇచ్చినట్టు దేవా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం దేవా. దేవా మా జీవితంలో ఎక్కడ మేము ఓడిపోతున్నామని స్థితిగతిలో ఉన్నామయ్యా, ఎక్కడ వెనకబడుతున్నాము దేవా. లోతు భార్య వలె దేవా ఎట్టుకంచి చూసి మేము వెనకబడుతున్నాము అయితే మాకైతే తెలియదయ్యా. అయ్యా ప్రిస్కిల్లా వాళ్ళే దేవా మేము ఎలాగ వెనకబడి దేవా మా సంపద కొరకు మేము వెనకబడిపోతున్నాం, నీకు ఇవ్వడానికి వెనకబడిపోతున్నాం మాకైతే తెలియదు అయ్యా. మా జీవితాలు నీకు అర్పించుకోవడానికి మేము వెనకబడిపోతున్నాము దేవా. దేవా శ్రమలలో దేవా నేను యెహోవా కీర్తన 120 నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని ఇప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టు. ఈ క్షణం నువ్వు అన్నవాళ్ళే కన్నీరు కాచు. దేవుడిని మొరవిందని సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఇప్పుడు కూడా నీకు విడిచిపెట్టాడు. దేవుడికి మొరపెట్టించాడు. దేవుడికి అడుగు, దేవా ఈ క్షణం నన్ను నేను సమర్పించుకుంటున్నాను దేవా. ఈ స్థితి నాకు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ దేవా ఈ స్థితిలో నువ్వు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని
గొప్ప ఒక అనుభవాన్ని నాకు అనుగ్రహించండి దేవా. దేవ వేదన అవని, శోధన అవని దేవ, రోగం అవని, ఇబ్బందులు అవని దేవ, అనారోగ్యం అవని దేవ, అవకాశం లేని పరిస్థితిని అవ్వని దేవ, నువ్వు నా పక్షము నుండి నడిపిస్తే చాలయ్యా. అయ్యా పౌలుకి చెప్పినట్టు నా కృప నీకు చాలు అన్నాడు దేవ. నీ కృప మా మీద వచ్చండి దేవ. ఈ క్షణం దేవా, ఈ క్షణం మీరు మాతో మాట్లాడితే చాలు. మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఒక్క క్షణం ఇస్తున్నా. దేవునికి అడగండి. మీ హృదయము విప్పండి. హృదయంలో ఎంతో వేదన ఉంది కదా. రాత్రి వేళ కన్నీరు కాచి దేవా నాకేటయ్యే స్థితి, నాకేటయ్యే వేదన, అయ్యా వేదన కొరకు నన్ను పుట్టించావు దేవా, దీనికంటే నేను మరణిస్తే చాలయ్యా. నువ్వు వేదనించావు కదా, ఎంతో దేవుడికి అడిగావు కదా దేవా, నా మరణం నాకు ఇవ్వయా. అయ్యా ఈ స్థితిలో నేను బ్రతకలేకపోతున్నాను దేవా. దేవా హాగర్ వాళ్ళు ప్రార్థన చేసావు కదా, తన కుమారుని ఎంతో దూరం పెట్టి ఆ స్థితిలో దేవుడు మొర్రపెట్టి దేవా ఎడారి వంట జీవితంలో దేవా నాకు తాగడానికి కూడా నీరు లేదయ్యా, తినడానికి ఆహారం లేదని దేవునికి ప్రార్థన చేశాను. తన ఉంది దేవుడు నీ తోటను తెరిచినట్టు నువ్వు ఈ క్షణం దేవునికి అడిగితే దేవుడు నీ ముందే దేవుడు దారి చూపి నీకు ఒక నీ తోటని తీర్చి నీకు తప్పికను తీర్చబోతున్నా. దేవునికి అడుగు దేవా, ఈ శ్రమల పాలైన నన్ను దేవా, ఈ రోగముతో ఉన్న నన్ను దేవా స్వస్థపరచండి. అయ్యా యోగు వంటి జీవితం నాకు ఇచ్చింది దేవా. తను నేను విడిచిపెట్టుకుని దేవా ముందుకు వెళ్ళినప్పుడు దేవా తన శరీరాన్ని ఎంతో బాగుపరిచావయ్యా. తన స్థితిని కూడా రెండంతలుగా ఆశీర్వదించావు దేవా. దేవా నా జీవితంలో దేవా నేను ఏడ్చి 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 దేవా నా గింట నిండిపోయిందయ్యా. అయ్యా బుట్టి నిండిపోయింది దేవా. అయ్యా నా బాష్ప బిందెవతి క్షణం తొడవండి దేవా. నా హృదయాన్ని నేను విప్పడానికి నాకు సహాయం చేయండి. అడుగుతున్నావా దేవుడికి, దేవా నా హృదయాన్ని నాకు తెరవండి దేవా, నా హృదయాన్ని తెరవండి దేవా. ఎరిగిపోయిన హృదయానికి నువ్వు సమూహంలో ఉన్నావు అన్నావు దేవా, నువ్వు దగ్గర ఉన్నావు అన్నావు దేవా. నా హృదయం ఎరిగిపోయిందయ్యా, నా హృదయం నలిగిపోయింది దేవా. దేవా నన్ను ముట్టండి అయ్యా. అయ్యా ఎంతోమంది ఎన్నో రీతిలుగా మాట్లాడుతున్న సమయంలో అయ్యా నేను వేధిస్తున్నాను అయ్యా, రోదనతో ఉన్నాను దేవా. ఎంతో రోదనతో నీకు అడగొచ్చున్నాను దేవా. ఈ క్షణం నీ సన్నిధిలోనే పెనుగులాడుచున్నాను దేవా. యాకోబు వలె నీతో పెనుగులాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన. అయ్యా నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి దేవా. అయ్యా నువ్వు ఈ క్షణం మాట్లాడితే కానీ ఈరోజు సోదరం దేవా. దేవా ఈరోజు వాక్యంతో నాతో మాట్లాడండి అయ్యా. నాలో ఉన్న వేదనను నేను క్షణం నీ ముందు నీ పాదాల చెంత పెడుతున్నాను అయ్యా. దేవా స్త్రీకి నీ కన్నీటితో దేవా నీ కాళ్ళను తడిపినట్టు దేవా నా పైన నేను మొదలుపెట్టనయ్యా. నీ ముందు నా పైన నా కన్నీళ్ళు తొడిచి దేవా, కాల్చి దేవా నీ కాళ్ళను తడిపి దేవా నీ తొడిచాక నేను వెళ్తానయ్యా. అయ్యా అటువంటి ఒక వేదన నుండి నన్ను తప్పించండి, ఇరుకు నుండి విప్పించండి, ఇబ్బంది నుండి తప్పించండి, ఒక మాట నుండి తప్పించండి. ఈ క్షణం ఏదో మాటతో నువ్వు వేదన పడుచున్నాగా, ఎవరో ఏదో అన్నారని నీ మనసులో ఏదో బాధపడుతున్నావు, నీ స్థితిగతిలో నువ్వు ఇరిగిపోయావని బాధపడుతున్నావు కదా. దేవుడి క్షణం అంటున్నాడు, వేదన పడకు, నీకు ఈ క్షణం నీతో ఉన్నాను, నీతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను దేవుడు అంటున్నాడు. నీకు ధైర్యపరిచి యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. యెహోవా రాఫా అంటున్నాడు దేవుడు. అని పిలువ దేవుడికి సహాయకుడుగా ఉన్నాడట. సాటి అయిన సహాయం లేదని వేదన పడుతున్నాగా, దేవుడికి క్షణం దేవుడికి సాటి అయిన సహాయంగా ఉన్నాడు. నువ్వు కన్నీటితో కంటున్నావుగా, దేవా నాకు చూసే వారే లేరయ్యా, దేవా నాకు ప్రేమతో ప్రేమించేవారే లేరు దేవా. దేవుడు అన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను తల్లి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమారుడా, నువ్వు నాకు ప్రేమైన సొత్తు అంటున్నాడు దేవుడు. దేవుడికి క్షణం సమర్పించిన ప్రతి ఒక్కరూ దేవునికి అడగండి, దేవా నీవు ఉంటే నాకు చాలా, నాతో మాట్లాడండి, ఈ క్షణాన్ని మాట్లాడండి దేవా, మాట్లాడండి దేవా. స్తోత్రము దేవా, స్తోత్రము.
దేవా వేతన స్థితికి ఏ స్థితి వచ్చినా దేవా నీతో ఉంటానయ్యా. అవును దేవా తాకండయ్యే క్షణం దేవా కీర్తనలో చెప్పావు కదా 104 తగిన కాలమున నీవు వాటిని ఆహారం ఇచ్చిదవును దేవా. ఇవన్నీ నీ ధైర్యం కొరకే దేవా పెట్టుచున్నాను దేవా. ఈ క్షణం దయ్యం కొరకు కనిపెట్టుచున్నాను దేవా.